ఖమ్మం జిల్లాలో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సాగు సీజన్ వచ్చినా జిల్లాకు ఆశించిన స్థాయిలో నిల్వలు చేరలేదని తెలుస్తోంది. ఈ వానాకాలం రైతులు 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా. అయితే అందుకు సరిపడా ఎరువులు లేవనే సమాచారంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సరిపడా ఎరువులు లేవని తెలిసింది. జిల్లాలో పంట సాగు విస్తీర్ణం ఆధారంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ఇండెంట్ ఇచ్చారు అధికారులు. ఇందులో 1,20,000 మెట్రిక్ టన్నుల యూరియా, 41,000 టన్నుల DAP, 34,000 టన్నుల MOP అవసరం. వానాకాలం సాగు సీజన్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన ఎరువులను నెలవారీ కోటాగా జిల్లాలకు సప్లై చేస్తోంది సర్కార్. కానీ మే, జూన్ నెలల్లో ఖమ్మం జిల్లాకు రావాల్సిన ఎరువులు పూర్తి స్థాయిలో అందలేదని తెలిసింది. 831 మెట్రిక్ టన్నుల యూరియాకు కేవలం 419 టన్నులే వచ్చిందన్నారు రైతు సంఘాల నాయకులు. జూన్లో రావాల్సిన 4,153 టన్నులకు 1,973 టన్నులే సరఫరా అయ్యిందని తెలిపారు. ముందు రైతాంగానికి సూపర్ ఫాస్ఫేటు, DAP, పొటాషు ఇవన్నీ కూడా దుక్కులేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్నే వాటికితో పాటుగా మొక్క ఎదుగుతున్నట్టుగా యూరియా కూడా అవసరం అవుతుంది. కానీ ఈనాడు పరిస్థితి చూసుకుంటే DAP కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, యూరియా కానీ ఈ అన్నిటి కూడా టైంకి రైతుకు ఎప్పుడైతే అవసరమో దానికి అనుగుణంగా అందించే అటువంటి పరిస్థితి కనపడట్లేదు, అందట్లేదు. ఇక యాసంగి సీజన్ నుంచే జిల్లాలకు ఎరువుల సరఫరా తగ్గిందంటున్నారు రైతులు. అధికారులు పాత నిల్వలు, గడ్డకట్టిన యూరియాను పంపిణీ చేసి యాసంగి సాగును వెళ్లదీశారన్నారు. అయితే జిల్లాలో రేక్ పాయింట్ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ను అక్కడి నుంచి పందిళ్లపల్లికి మార్చారన్నారు. ఈ క్రమంలో కోడ్ కేటాయింపు ఆలస్యమై జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎరువుల సరఫరా నిలిచిపోయి ఎరువుల నిల్వలు తగ్గాయని చెబుతున్నారు. మన జిల్లాకి ప్రధానంగా ఏంటంటే 2.5 లక్షల ఎకరాలు నుంచి 3 లక్షల ఎకరాలు మనం వరేస్తాం. ఈ 3 లక్షల ఎకరాలకి యూరియా బాగా అవసరం. ఒక్కొక్క ఎకరానికి కనీసం 3 కట్టలైనా 9 లక్షల కట్టలు యూరియా అవసరం. కానీ వ్యవసాయ శాఖ దగ్గర సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం, ప్రభుత్వం వైపు నుంచే మీరు తగ్గించండి యూరియా వాడకాన్ని, DAP వాడకాన్ని తగ్గించండి, ఈ నానో యూరియాని, నానో DAPని పెంచేదానికోసం గ్రామాలలో అవగాహన సదస్సులు పెట్టండి అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు తప్ప రైతులకు మాత్రం ఆ రకమైన పరిస్థితి లేదు. యూరియా అవసరం లేదు, కానీ మాకు DAP కావాలా. తర్వాత కాయ దశలో కంపల్సరీ కాయ సైజు పెరగటానికి కానీ, మొక్క ఏపుగా పెరగటానికి కానీ, ఆ పుష్పాలు పుష్పించటానికి కానీ ఖచ్చితంగా యూరియా కావాలా. ఆ యూరియా సమయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఇబ్బంది పడకుండా రాబోయే కాలంలో యూరియా కొరత లేకుండా వ్యవసాయ అధికారులు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల కొరతపై స్పెషల్ ఫోకస్ చేశారు అధికారులు. జిల్లాల్లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తామన్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. ఎరువుల రవాణాలో అక్రమాలు జరగకుండా చూస్తామన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీ సేల్ కూడా వాళ్ళు ఆన్లైన్ POS మెషిన్ లో చేస్తారు. సో అది అవ్వగానే మనకి అంత డెబిట్ అవుతుంది. సో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అనేది ఇక్కడ ఆన్లైన్ డైలీ రిపోర్టింగ్ గా మానిటరింగ్ చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ గా అలర్ట్ చేసి కన్సర్న్ అధికారులు మాట్లాడి అది పొజిషన్ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. సో ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ పొజిషన్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆ AEO దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను రైతులని. వారికి కావాల్సినటువంటి కంటే కూడా ఎక్స్ట్రా 10% బఫర్ కూడా ఎరువులు అక్కడ మనం పొజిషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక రైతుల అవసరాలను అదునుగా తీసుకొని ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడినట్లు సమాచారం. దీనిపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు రైతులు.